గుండెకి 3 రంధ్రాలు పడినాయి అని చెప్పి ముంబై హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. బైపాస్ సర్జరీ చేశారని చెప్పి హడావుడి కబుర్లు చెప్పిన వైసీపీ నాయకులు మరి అదే కొడాలి నాని వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో సరదాగా కానొచ్చారు కదా, దాని గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అది పాత వీడియోనో కొత్త వీడియోనో మనకైతే తెలియదు కదా. వీడియో అంటే న్యూ వీడియో, అది వీడియో రికార్డు మీద అది డేట్ అండ్ టైం వస్తే అది కొత్త వీడియోనే ఒప్పుకుంటాను నేను దాన్ని. ఎందుకంటే ఒకరి మీద బురద చల్లేటప్పుడు మన దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉండాలి. అర్థమైందా? వీడు గుండ్రద్దరం పడిందని చెప్పి ఏడున్నాడా, దుబాయ్లో ఉన్నాడా, అది ఇంతకుముందు వీడియోలో చెప్పా. వీడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వీడికి గుండెలో ఏం జబ్బు లేదని. కానీ నిన్న వీడియో చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, జనాన్ని ఎరిపప్పలను చేసి జైలు జీవితాన్ని తప్పించుకోవడానికి ఇటు ఆ పని చేశాడేమో అని అనుకుంటా. సపోజ్ నా అభిప్రాయం అది. కానీ వాడు హాస్పిటల్లో ఉన్నాడా లేడా, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ ఏ విధమైన క్లూస్ లేవు. ఆ బంగారు బాబు అంటే ఎవడో గోల్డ్ బాబు ఎవడో ఉన్నాడు కదా బొంబాయిలో, మెడ నిండా ఒక 10 కిలోలు బంగారం వేసుకొని మొయ్యి లేకుండా తిరుగుతుంటాడు. అది వాడికి ఏం కూడి పెట్టిందో నాకైతే తెలియదు. కానీ వాడు షోయే వర్క్ ఏందో మనకేం అవసరం, ఆయనతో మనకేం సంబంధం లేదు. మనకి కావాల్సింది కొడాలి నాని అవ్వారు. వీడేమన్నా వాడు బినామీ హవాలా టైప్లో డబ్బులు ఏమన్నా ఎక్స్చేంజ్ చేసి వీడిని కావాలని చెప్పేసి తీసుకెళ్ళారేమో ఒక చిన్న అనుమానం నాకు. అర్థమవుతుందా? ఈ దరిద్రుని ఏం చేయాలని నాకు తెలియదు. కానీ కాకపోతే కొన్ని ఔదార్యాలు ఉన్నాయి కదా. మాది టీడీపీ కూటమి ప్రభుత్వం అంటున్నారు. నేనైతే కూటమి ప్రభుత్వం కూడా అనుకుంటాను, టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్ అనుకుంటాను. కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ వాళ్ళని తిట్టలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు ఊరుకుంటారు. కూడా అది పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి వాళ్ళు ఏమనుకోవాలి? మీకు అర్థమవుతుంది. అసలు ఈ డ్రామాలంతా ఎందుకు కొడాలి నాని ఆడుతున్నాడు అనుకోవాలంటారు? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడని చెప్పి, అంత ముందు రోజే బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పి, విజయవంతమైందని చెప్పి గుడివాడలోనేమో క్యాండిల్ ర్యాలీలు ఇవన్నీ చేశారు. మరి అక్కడ చూస్తేనేమో ఆయన హ్యాపీగా వాటర్ బాటిల్ పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో తిరుగుతారు. ఈ డ్రామాలు ఎందుకు అంటారు? అసలు జైల్లో పోతే ఏం చేస్తారు? ఆడ దోమలో రంభవరవసి రారు కదా, ఎవరు రారు కదా ఆడికి పరామర్శించాను. అందుకని చెప్పి పెద్ద డ్రామాలు వేస్తున్నాడు. అసలు ఇండియాలో ఉండడం లేదా అది కనుక్కోవా బాబు. ముందు ఇండియాలో లేడంటారా? నాకు తెలిసి లేడు. అది ఆడ దుబాయ్లో పార్టీ. వాడు ఇండియాలో ఉన్నాడంటే గంటకి ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఇన్ని హోల్ సర్జరీ అని ఇంత ఖర్చు అయింది, ఇంత మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాలి కదా. అని కూడా వాడి దగ్గర ఫ్లైట్ ఆడి నుంచి వచ్చింది ముందు అనుకుందాంలే. వాడు ఫ్లైట్ కొన్నాడా? వాడిని మాఫీ ఎందుకు చేశారు? జగన్ గారి డ్రామాలు ఇవన్నీ. అరే నువ్వు ఎడున్నావంటే లోపలే చేస్తాను నువ్వు అని చెప్పేసి పారిపోగొట్టాడు. దానికి తోడు లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి కూడా తెలియదు ఏ ప్యాలెస్లో కూడా. హైకోర్టులో కేసు వేసాడు ఇవాళ. ఏంది కేసు వేసేది? లాయర్లకి ఆగు, ఆయన స్వయంగా వచ్చి కేసు వేసాడా? నేను అడిగిందని చెప్పా. నేను అడిగింది చెప్పకుండా నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేది. పెట్టి పంపించాడు సంతకాలు బెయిల్ కావాలని. అది ఇంతకు ముందే పెట్టించుకున్నా. వాడు దావదెంగాం బతుకున్నాడని చెప్పి చూపిస్తున్నాం. ఇంకేంటి ఇప్పుడు వాడు మీకెందుకు వచ్చింది? ఎందుకంటే వాడు కనపట్టలేదు కదా. ఇప్పుడు మనిషి అనేవాడు కనపట్టలేదు. కనపడినప్పుడు మనం ఏం అనుమానిస్తాం? మరి అలాంటప్పుడు నా మధ్యలో ఎందుకు అడ్డుపడతావు? ఒక ఎంపీని కిడ్నాప్ చేసి పిల్లల్ని ఇచ్చేసినాడు ఈడంతా. జగన్మోహన్ రెడ్డి ముందు పిల్ల బచ్చాగాడు తీసుకెళ్ళి ఏ ప్యాలెస్లు ఎక్కడ దాచిపెట్టాడు నీకేమన్నా తెలుసా అన్నా? లేదా చంపేశారో కూడా తెలుసా? ఏలు ముద్రలు వేసుకున్నాడు సంతకాలు ఫోర్జరీ చేసేదానికి మిషన్ కూడా కనిపెట్టారు ఈ మధ్య. ఇప్పుడు నీ సంతకం ఒకసారి చేసావు అనుకో, దానికి స్కానింగ్ పెట్టావు అనుకో, సంతకం యాజ్ తీసుకొస్తుంది పెన్లో. అది తెలీదా నీకు? నీకెన్ని తెలుసు? నాకేం తెలియదని నువ్వు అంటావు. నాకు టెక్నాలజీ గురించి నాకు తెలీదా? సరే తెలియదు సంగతి. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కనపట్టలేదు కదా. సవాల్ చేశాడు కదా, నేను హైదరాబాద్ లోనే ఉన్నా దమ్ముంటే రండి అన్నట్టు మాట్లాడాడు కదా. మరి ఆయన కనపట్టలేదు కదా. వీళ్ళంతా ప్యాలెస్లు ఏడో భూస్థాపితం అయి ఉంటారు. ఎక్కడో ప్యాలెస్ లో ఉంటారంట. అవును, ప్యాలెస్ లోనో ఈయన ఇంటి చుట్టూరు ఉన్న సెక్యూరిటీ మధ్య ఆయన తిరుగుతున్నాడు. వీళ్ళు వచ్చి ఏడన్నా స్టేట్మెంట్ ఇస్తే ముందు ప్రమాదం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికే కాదు, భారతిరెడ్డి గారికి కూడా ఉంటుంది. ఆడెవడో వాడి పేరేందా నేను మర్చిపోయాను, టీవీ యాంకరు సాక్షిలో ఈశ్వరు. ఆయన చెప్పే మాటలు వింటే అందరికి నవ్వు వస్తుంది. ఆయన చెప్పే మాటలు ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన గురించి అది ఆయన ప్రొఫెషన్ అయింది,
ఆయన స్టేట్మెంట్స్ ఆయన సరే వాళ్ళ గురించి మనకెందుకులే కానీ రోజా ఏంది ఆడంగుల వెధవలు దమ్ముంటే రండి అంటుంది. ఆడంగిలు ఎదవలే కాబట్టి రోడ్డు మీద పడుతున్నారు. అర్థమైందా? సవాల్ విస్తున్నప్పుడు రావాలి కదా. ఒక ఎంపీ వెళ్ళాడు, ఆయన చుట్టూ పోలీసులు తీసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ప్లేస్లో వదిలిపెట్టారా లేదా? ఆడేమంటున్నాడు, దొంగ మాటలు మాట్లాడుతున్నాడు, గోడ దూకి వచ్చాడు అంటాడు. పక్కన ఎస్పీ ఉన్నాడు, కానీ టీవీ విజువల్స్ కనపడుతున్నాయి. వీడు గోడ దూకి వచ్చింది ఎక్కడ? ఏ గోడ దూకాడంట? వీడు గోడ దూకే అంత ఓపిక ఉందా? నేను అడిగేదానికి సమాధానం చెప్పాలా? గోడ దూపి ఓపిక ఉంటే చెప్పమనండి. దూకమను. 6 అడుగులు కూడా నేను దూకుతా. నేను 60 ఏళ్ళు ముసలిగాడినే. నేను 6 అడుగులు కూడా 8 అడుగులు కూడా నేను దూకగలను. ఎందుకంటే నేను నేను దూకుతాడా? వాళ్ళ సంగతి సరే అండి. వాడు గోడ దూకాడు, ఏ దూకాడు మనకి ఎందుకు చెప్తారా మీరు? ఏదో మీడియా కానీ వచ్చింది చెప్పాము. మీడియా కానీ ఆడ 11 మంది ఉన్నారు. 11 మంది గన్మెన్లో ఎవరో ఉన్నారు. ఎవరు లేరు కనుక మిగిలిన పబ్బకి నేను పోగేసుకు రాలేదు కదా. ఈ రోడ్డు మీద ఎందుకు పడుకున్నాడు తెలుసా? గోదావటానికి కాసిన ఒడ్డు పోసి దీపారాధన చేసేసి పైన కండవా కప్పితే సరిపోను కదా. ఇంకా వచ్చేది కదా, పెద్దగా వచ్చేదిగా. అర్థమైందా? ఒక 2 అగరబత్తులు చేస్తే ఆడంగి వెదలు అనేది తేలిపోయేది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు పోలీసులు? అందరు కనపడుతుంది. పోలీసులు ఏమన్నారు, మీరు రండి, మీ గన్మెన్లు రండి, మీ సెక్యూరిటీ తీసుకురండి, 10-11 మంది రండి. నువ్వు ఛాలెంజ్ చేసావు, ఆయన ఛాలెంజ్ చేసావు. ఆయన 11 మంది, నీ 11 మందిని తీసుకెళ్ళమన్నారు. నేను రాను, పడుకుంటా కింద. పడుకో. ఏమైందంటే ఎవడు కుడింది, రాలింది. కాసేపటికి కింద కాలింది. కింద కాలి దుప్పటే దిండు కాసిన తాటాకులు వేసుకొని పడుకున్నాడులే. కానీ మాకేం తెలియని విషయం కాదు అది. అది మాట్లాడి అసలు రోజానే అది అంటలో తప్పులేదులే. కానీ మా బామ్మ వచ్చింది, ఎవరు వాళ్ళు అనేది మా బామ్మ వచ్చింది. ఏం మాట్లాడుతుంది తెలుసా? మీరు ఆడంగిలు వేదలు అంటుంది. ఆడంగిలు వేదలు నీ ముగ్గుని చేసావు. దేవుడు ఎప్పుడే మాట్లాడదు. ఆయన అయితే దేవుళ్ళు అంటాడు అనుకోవచ్చు. సపోజ్ అర్థమైందా? మీ పిల్లలు కూడా దేవుళ్ళు అంటాడు అనుకుంటా నేను. కానీ నీ మూలంగా వాళ్ళు లాగడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు దేవుని మొక్కుంటారా లేదా? అది ఎవరైనా క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా మొక్కుంటారా లేదా? మొక్కు తీర్చుకోవడానికి ఎంత ఇబ్బంది అయినా వెళ్తారు కదా. దాన్ని కూడా రోల్ చేసిన ఈ రోజానే ఆ భగవంతుడు పైన చూస్తున్నాడు కదా. దీనికి మామూలుగా పిడుగు పడదు. ఏదో తెలుసా, అమ్మవారు పిడుగు పడుద్ది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు కలియుగదైవం అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో వీళ్ళు ఎందుకు రాలేదు నిన్న అంటే నాకు ఒక చిన్న ఐడియా దొరికింది. వీళ్ళు చేసినవి 2019-24. ఈయన భూమన్ కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు చచ్చిపోయిన గోళ్ళు లెక్క చెప్పాల్సి వస్తుంది. వస్తుందా రాదా? చెప్పాలి కదా. అక్కడే ఉండదు, డాక్టర్లు ఉంటారు. చచ్చిపోయిన గోళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు. ఏ విధంగా చచ్చిన, వయసు చచ్చిపోయినాయా, లేకపోతే పాలదోళ్ళకి కొన్ని ఏదన్నా అనారోగ్యం చేసి చచ్చిపోయినా దాదాపుగా పోవు. ఒక మాట బాబాయ్, గతంలో చూస్తే విలేకరుల సమావేశంలో నన్ను ఏమైనా రేప్ చేస్తారా, అంతకు మించి ఏమైనా చేస్తారా అని మాట్లాడింది. ఇప్పుడు చూస్తే ఆడంగుల వెధవలు అంటుంది, దమ్ముంటే రమ్మంటుంది. ఈ రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతుందంటారు రోజా? ఆడవాళ్ళ మీద ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. నా మనసు చంపుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మాట్లాడిన మాటలకి ఆడంగి వెధవలు ఎవరు? రోడ్డు మీద పడుకున్న వాళ్ళు ఆడంగి వెధవలు. అంతేగాని ఎవడాడు అసలు అట్ట కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఒక ఆడ మనిషిలాగా మాట్లాడుతుందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆడ మనిషిలాగా మాట్లాడుతుందా? లేదు కదా. ఇంక ఏదో నేను వచ్చాను రోడ్డు మీదకి, ఇంక రాత్రి దాగింది దిగలేదు, అదేదో తాగుబోతాళ్ళు మాట్లాడకుండా. కానీ మామూలుగా మనిషి మాట్లాడేటట్టుగా లేవు. మాకు సభ్యత సంస్కారం ఏడ్చొచ్చింది. తిట్టడం, ఈ రెచ్చగొట్టే మాటలు ఎందుకంటారు అసలు? ఈ తిరుమలలో కానీ లేదంటే విడిగా ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రాన్ని అనుకూలం చేయాలా? వాళ్ళకేం వచ్చింది దానివల్ల? చంద్రబాబు నాయుడు పేరు వస్తే నన్ను ఎవడు బతికించుకుంటాడు? ఇప్పుడు గొప్ప రాజధాని కట్టాడు అంటే మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు? రోడ్లు వేయలేదు మేమేదో 15 ఇస్తారని 13 ఇచ్చాము. నాడు నేడు అన్నాము, దాంట్లో దొబ్బాము. ఆడుదా ఆంధ్రాలో దొబ్బాము. ఇన్ని కేసులు పెట్టుకొని ఎందుకు చేయరు? అందుకే ఈ డ్రామాలన్నీ అంటారు మీరు. డ్రామాలు ఏమన్నా నాటకాలు.
ఏదో 15 రోజులకి 20 రోజులకి నిద్ర మేలుకు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. భువన కరుణాకర్ రెడ్డి 19 నుంచి 24 దాకా చేసిన ఎన్ని గోళ్ళు తెలిపోయినాయో అవి బయటకు వస్తాయని చెప్పి రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వయసు వచ్చింది, నాకు వయసు వచ్చింది, నువ్వు 80, 70, 60 ఎంత బతికాను. పొద్దుగానే లైఫ్ కుక్కకు ఒక లైఫ్ ఉంటుంది, అలాగే ఒక ఆవుకు ఒక లైఫ్ ఉంటుంది, ఒక బర్రెకు ఒక లైఫ్ ఉంటుంది, పిచ్చికి ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లన్నీ తీయకుండా ఏదో మాట్లాడుతుంది. ఇప్పుడు చిన్నదోళ్ళు ఉండే కొన్ని అంగవైకల్యంతో పుట్టి ఉంటాయి, లేదా పాలు తాగలేనివి పుట్టి ఉంటాయి. అవి చనిపోయినప్పుడు నువ్వు ఈ దేంట్లో వేసావు? ఈ భువన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ పంది కొవ్వు, చేప నూనె, కొవ్వు కలిపాడా లేదా? దాని మీద సిట్టేసి 10 నెలలు అయినా కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది అది ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ముగ్గురిని అరెస్ట్ చేశారుగా. అరెస్ట్ చేసి ఏం చేశారు? జైల్లోనే ఉన్నారుగా. వాడు జైల్లో అసలు వాడు ఎక్కడా? భువన కరుణాకర్ రెడ్డి ఎక్కడా? వాడు కొడుకు ఎక్కడా? ఆ డైరీలు ఎక్కడా? డైరీలు సీజ్ చేసావు నువ్వు? ఎంతవరకు చేసావు? కానీ దాన్ని నిరంతరపడికి చేసినప్పుడు జనానికి ఎందుకు చెప్పలేదు మీరు? జనానికి చెప్పాలి కదా. మా బట్టి వాళ్ళు మేము ఆక్రోశపడుతున్నాం, చెప్పాలి కదా నువ్వు. ఇదిగో ఇన్ని ఢిల్లీ చర్చని, ఇంకో బిఆర్ నాయుడు గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, చెప్పాలని అవసరం ఉందా లేదా? బయటకు చెప్పుకోలేకపోతున్నారంటారు చేసింది. అంటే వాళ్ళు పైకెక్కుతున్నారు, వీళ్ళు కింద దిగజారిపోతున్నారా లేదా? ఓకే, అయితే అలా తిరుమలని రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇవాళ కొత్తగా వాడుకుంటున్నారా? బ్లూ డైమండ్, అది పింక్ డైమండ్ అన్నారు, అది ప్రూవ్ చేయలేకపోయారు. ఆ తర్వాత తిరుమలలో ఇంకేదేదో చేశారు వీళ్ళు. అయిన ఏదన్నా ఒకటి ప్రూవ్ చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారి మీద? చేయలేనప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి డైరెక్ట్ ఎందుకు అరెస్ట్ చేయించలేకపోతున్నారు? మాకైతే కోపం పెరిగిపోతుంది. అదిగో నువ్వేందో అంటున్నావు, డైరీలు సీజ్ చేశారు, తొక్క తోటగారు. జనాల్లోకి ఎందుకు వెళ్ళలేదు? ఏ మినిస్టర్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఇట్లా జరిగింది, ఈ సిట్టు మూలంగా ఇంత వచ్చింది అని చెప్పి అంటే నువ్వు గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ట వాళ్ళు చేయలేదని? నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఓకే బాబాయ్.